హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకుందండి. వారందరికీ ఉచితంగా బైక్స్ ఇవ్వాలా అనేసి చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వెంటనే దరఖాస్తు చేసుకోండి అని చెప్తుంది. ఇంతకీ ఎవరికి ఈ ఉచితంగా బైక్స్ ఇస్తున్నారు? అలాగే వాటి కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వాటికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుందండి. రాష్ట్రంలో దివ్యాంగులకు ఉచితంగా 3 చక్రాల మోటార్ వాహనాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు దివ్యాంగులకు 3 చక్రాల మోటార్ వాహనాలు ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలైతే చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు అలాగే సీనియర్ సిటిజన్స్ సహకార సంస్థ ఏపీడీఏఎస్సీఏసీ అనే సంస్థ ద్వారా ఆ మార్గదర్శకాలను అయితే విడుదల చేసింది. అర్హత ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు అయితే సూచించారండి. ఈ పథకానికి అర్హతలు ఏమేమి కావాలో ఒకసారి చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత నివాసి అయి ఉండాలి. అంటే మనము ఆంధ్రప్రదేశ్ వాళ్ళయి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళయి ఉండాలి. ఇక 70% పైగా వైకల్యం కలిగిన 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు వారు అర్హులు అనేసి ఇచ్చారు. అంటే మనకి వైకల్యం 70% పైన ఉండాలండి. అది మనకి సదరం సర్టిఫికేట్‌లు అయితే ఇస్తారు వాళ్ళు. అలాగే ఏజ్ కూడా 18 నుంచి 45 ఏళ్ల లోపు మాత్రమే ఉండాలి. 45 ఏళ్ల పైన పడిన వాళ్ళకైతే ఇవ్వరివి. ఇక కనీసం 10వ తరగతి పాస్ అవ్వాలి అనేసి అయితే ఇచ్చారు ఒకటి. ఇక 3 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉండాలి. అంటే ఒకవేళ వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా వాళ్ళకి 3 లక్షల లోపు వార్షిక ఆదాయం అయితే ఉండాలి. ఒకవేళ 3 లక్షల పైన ఉన్నా కూడా ఇది వాళ్ళకి వర్తించదండి. ఇక లబ్ధిదారుల ఎంపికకు 2 నెలల ముందు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. ఒకవేళ మీకు ఆల్రెడీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఓకే. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇది అప్లై చేయడానికి 2 నెలల ముందే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాలనేసి అయితే చెప్తున్నారు. ఇక వారికి సొంత వాహనం ఉండకూడదు అనేసి అయితే ఇచ్చారండి. అంటే మీకు ఇంతకుముందు వాహనం ఒకవేళ మీ పేరుతో ఉంటే అది ఉండకూడదనేసి చెప్తున్నారు. ఒకవేళ వాహనం ఉండి అది వేరే వాళ్ళ పేరు పైన అంటే కొంతమంది వాళ్ళ అమ్మగారి పేరు పైన లేకపోతే ఇంట్లో బ్రదర్స్ పేరు పైన తీసుకునే వాళ్ళు ఉంటారు. అలా ఉంటే ప్రాబ్లమ్ లేదు గానీ మీ సొంత పేరు పైన అయితే ఉండకూడదనేసి అయితే ఇచ్చారు. ఇక గతంలో ఎటువంటి వాహనాలు తీసుకొని ఉండకూడదు అనేసి కూడా ఇచ్చారండి. ఇక గతంలో ఒకవేళ దరఖాస్తు చేసినప్పటికీ ఇవి మంజూరు కాకపోతే కొత్తగా కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే అనేసి అధికారులైతే చెప్తున్నారు. ఇంకా వీటికి అవసరమైన పత్రాలు ఏమేమి మనం ఇవ్వాలి అనేది మనం చూసినట్టయితే ఆధార్ కార్డ్ అయితే ఇవ్వాలి. అలాగే జిల్లా మెడికల్ బోర్డ్ వారు ఇచ్చిన సదరం ధృవపత్రం, సదరం సర్టిఫికేట్ అయితే ఇవ్వాలి. ఇక 10th సర్టిఫికేట్ అయితే ఇవ్వాలి. ఇంకా ఎస్సీ, ఎస్టీ అయితే కుల ధృవీకరణ పత్రం అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ అయితే. ఇక దివ్యాంగుల పూర్తి ఫోటోను పాస్‌పోర్ట్ సైజులో ఉన్నది ఒకటైతే ఇవ్వాలి. అంటే పూర్తి ఫోటో అంటే కొంతమందికి అంటే పైనుంచి కింద వరకు కాళ్ళ వరకు ఫోటో అయితే కంపల్సరీ. అది కూడా పాస్‌పోర్ట్ సైజ్‌లోనే తీసి ఇవ్వాలి అనేసి అయితే చెప్తున్నారు. ఇక ఆదాయ ధృవీకరణ పత్రం అంటే మనకి ఆదాయ ధృవీకరణ పత్రం 1/1/2022 తర్వాత తీసుకొని ఉండేదైతే కంపల్సరీ ఉండాలి అనేసి అయితే చెప్తున్నారు. ఇక బోనఫైడ్ సర్టిఫికేట్ విద్యార్థి అయితే బోనఫైడ్ సర్టిఫికేట్ అంటే పలానా స్కూల్‌లోనే చదువుతున్నామనేసి ఆ స్కూల్ గాని, కాలేజ్ గాని వాళ్ళు సర్టిఫికేట్ అయితే ఇస్తారు. బోనఫైడ్ సర్టిఫికేట్. అలాంటి సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ముందుగా ఎటువంటి వాహనం తీసుకోలేదని వివరాలు సరిగ్గా ఇస్తున్నట్లు సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్ కూడా ఒకటి ఇవ్వాలి అనేసి అయితే చెప్తున్నారండి. ఇక రిజర్వేషన్ పరంగా చూస్తే ఎవరెవరికి ఎంత రిజర్వేషన్ ఉంది ఈ పర్టిక్యులర్ పథకం ద్వారా అని చూస్తే మహిళలకైతే 50% ఉంది. పురుషులకు 50% ఉంది. ఇక దీంట్లో ఎస్సీ వాళ్ళకి 16%, ఎస్టీ వాళ్ళకి 7%, ఇక జనరల్ వాళ్ళకి 77% అయితే వాళ్ళకి ముందుగా ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ మరియు మహిళ అండ్ పురుషుల్లో ఒకరికి రిజర్వేషన్ తగిన దరఖాస్తు రానిచో మరొకరికి వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ముఖ్యంగా ఈ అప్లై చేసిన వాళ్ళలో కూడా ప్రాధాన్యత ఎవరికి ఎక్కువ ఇస్తారు అంటే పీజీ విద్యార్థులకి. అంటే పీజీ చేసిన విద్యార్థులకు గాని, పీజీ చేస్తున్న విద్యార్థులకు గాని ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అలాగే సెల్ఫ్ వేజ్ ఆర్ సాలరీ పొందుతున్న డిగ్రీ చేసిన వారికి. అంటే డిగ్రీ చేసి ఆల్రెడీ వాళ్ళు ఏదన్నా సొంతంగా వ్యాపారం గాని, లేకపోతే ఎక్కడైనా సాలరీ బేస్డ్‌గా గాని చేస్తూ ఉన్న వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు. దీనికి
అప్లై చేయడానికి ఆన్లైన్ ద్వారా మనకి చివరి తేదీ వచ్చి అక్టోబర్ నెల 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలనేసి అయితే అధికారులు చెప్తున్నారండి. కాబట్టి మనకి అక్టోబర్ 31 వరకు ఉంది. ఒకవేళ ఎవరికన్నా ఈ స్కూటర్ పొందాలి ఫ్రీగా అనుకుంటే అక్టోబర్ నెల 31 తేదీ లోపు అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఈ దరఖాస్తు విధానం ఏ విధంగా ఉంది అంటే మనకి ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు గవర్నమెంట్ apdascac.ap.gov.in అనే వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మన డీటెయిల్స్ మొత్తము. దీనికి చివరి తేదీ లోపు దరఖాస్తు చేసుకుంటే అర్హతలన్నీ పరిశీలించి ప్రభుత్వం అర్హుల జాబితాను అయితే ప్రకటిస్తుంది. వారికి 3 చక్రాల వాహనం అందజేస్తారనేసి గవర్నమెంట్ చెప్తుందండి. వెంటనే ఈ విషయాన్ని గమనించి దివ్యాంగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం అయితే సూచిస్తోందండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.